విశ్వరూప స్వామి అయిన పరమాత్ముణ్ణి కేవలం దత్తా అంటే చాలు. నీకు నేను ఇచ్చుకున్నాను, నువ్వు నాకు ఇచ్చుకున్నావు, దత్తుడైపోయావు. నాకు నువ్వు దత్తుడైతే నీకు నేను దత్త అయిపోయాను అనే ఒక అర్థం వస్తుంది. ఆత్మార్పణ శరణం అయినప్పుడు మాత్రమే బుద్ధిని, మనస్సుని, అంటే కొంత ఆత్మ అంటారు, మనస్సుని, ఇంద్రియాల్ని అంటే శరీరాన్ని పూర్తిగా సమర్పణ చేయటం ఒకటి. ఇంకా సెకండ్ థాట్ ఉండకూడదు అని. మళ్ళీ సెకండ్ థాట్ వచ్చిందంటే దత్తాపరాధం అవుతుంది. ఎందుకంటే ఒక్క పర్యం ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ అనుమానాలు రాకూడదు, మహాపాపం అది. అందుకని అంతగా తయారు కావాలంటే పింగళనాడు కూడా ఒక్కడే అట్లా చేశాడు. అందరూ ఊరికే ఆత్మార్పణ ఆత్మార్పణ అని చెప్పుకుంటారు, కానీ ఊరికే నోటి మాట అంతే. అంతా మేము మీకే ఇచ్చుకున్నామని అంటారు, కానీ అంతా నోటి మాట.